నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్రారెడ్డి. మొదటిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ మనకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, టీజీటీ, పీజీటీ మరి మొదటిగా ఏ పరీక్షలు ఉంటాయి సార్ అని మనం పరిశీలించుకుంటే, మరి మొదటిగా టీజీటీ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయంట. అది టీజీటీ వాళ్ళ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత పీజీటీ వాళ్ళే, మరి పీజీటీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి, ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో లాంగ్వేజ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మరి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత చివరిలో ఎస్జిటి వాళ్ళకైతే పరీక్షలు అనేవి ఉంటాయి. మరి దీనికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు ఎస్జిటి వాళ్ళ సంఖ్య అనేది ఎక్కువగా ఉండడం వల్ల మరి చాలా మంది ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, మరి విద్యార్థులు విన్నవించుకున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, మరి ప్రభుత్వం ఎస్జిటి వాళ్ళకి ఎక్కువ మంది ఉండడం వల్ల మరి ఎస్జిటి వాళ్ళకి చివరిలో పెట్టే ఆలోచనతో ఉండి మరి ఎస్జిటి వాళ్ళకి చివరిలో అయితే ఎగ్జామ్ ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. అండ్ వార్తాపత్రికల్లో కూడా ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే, ఈ విధంగా మొదట టీజీటీ, తర్వాత పీజీటీ, తర్వాత స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్, తర్వాత లాంగ్వేజ్ వాళ్ళకి ఎగ్జామ్స్, తర్వాత ఎస్జిటి వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉంటాయంటూ మనకి ఈరోజు వార్తాపత్రికల్లో కూడా ఇదే సమాచారమే రావడం అనేది జరిగింది. అండ్ ఇంకా ఏంటి సార్ అని మనం పరిశీలించుకుంటే, హాల్ టికెట్స్ నిన్న అర్ధరాత్రికే వస్తాయి మరి అంటూ చాలా మంది ముందు నుంచి ఇన్ఫర్మేషన్ అదే అండి. మరి 30 తేదీ అర్ధరాత్రి నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని. కానీ 30 తేదీ అర్ధరాత్రి పోయింది, మరి ఉదయం 11 గంటలు పోయింది, మధ్యాహ్నం 12 గంటలు పోయింది, తర్వాత 4 గంటలు, తర్వాత రాత్రి 6 గంటల, తర్వాత 10 గంటలన్నారు. మరి ఎట్టకేలకు రాత్రి 11:30, 12 ఆ సమయంలో హాల్ టికెట్ సంబంధించి జస్ట్ రిలీజ్ చేశారు. మరి రిలీజ్ చేసినప్పటికీ అది అందరికీ డౌన్లోడ్ అయ్యాయంటే అందరికీ అయితే డౌన్లోడ్ అవ్వలే. 1 or 2% ఏదో రిలీజ్ చేశారు. అది ఏంటంటే జస్ట్ అక్కడ శాంపుల్ కోసం కొద్దిగా ఏదో వెరిఫై చేశారంటారు. దాంట్లో కొన్ని ఎర్రర్స్ ఉండడం వల్ల దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. ఇంతవరకు అయితే హాల్ టికెట్స్ అంటే నేను ఈ వీడియో చేసే సమయానికి అయితే మరి ఎటువంటి హాల్ టికెట్స్ అయితే ఇంకా ఎవరికి కూడా అందుబాటులోకి రాలేదండి. మరి కొంతమంది ఎవరైనా మొబైల్లో చూసుకోయినా కూడా మరి దానికి సంబంధించి కొన్ని రెక్టిఫై చేసేసి మరి డేట్స్ కానీ అవన్నీ కూడా క్లియర్ గా ఈ రోజు సాయంత్రం లోపు ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుందంటూ మనకు ప్రాథమిక సమాచారం అయితే రావడం అనేది జరిగింది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాలేదు కదా, ఇంకో టెట్ పెడతారేమో, ఇంకొక డిఎస్సి పెడతారేమో, ఇలాంటి సందేహాలు వద్దు అంటూ ప్రభుత్వం దానిపైన కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ అంటే, ప్రభుత్వానికి 90 రోజుల సమయం ఇచ్చేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము ఎప్పుడో ఇచ్చామో 6 నెలల సమయం అనేది ఇచ్చామంటూ ప్రభుత్వం క్లియర్ గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మరి ఒకే జిల్లా ఒకే పేపర్ అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది. ఏంటి సార్ అంటే, మరి నార్మలైజేషన్ చేస్తున్నాం, మరి నార్మలైజేషన్ అనేది మరి కేంద్ర స్థాయిలో కూడా మరి న్యాయపరంగా మద్దతు పొందడం జరిగింది కాబట్టి మరి ఈ విధానంలో కూడా ఎటువంటి మార్పులు ఉండవు అంటూ మరి ప్రభుత్వం క్లియర్ గా మనకి ఇక్కడ సమాచారం అనేది ఇవ్వడం జరిగిందండి. మరి ఏ అభ్యర్థి కూడా మరి ఇంకోటి ఎట్లుంటుందా, మరి 90 రోజుల సమయం ఉంటుందా, దీనికి సంబంధించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి ప్రాథమికంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఇదండి. సో ప్రశాంతంగా హాల్ టికెట్ ఈరోజు సాయంత్రమే డౌన్లోడ్ అయినా, రేపే డౌన్లోడ్ అయినా, మరి ఎప్పుడు డౌన్లోడ్ అయినా, ఒకవేళ నేటికే డౌన్లోడ్ అయినా కూడా ప్రశాంతంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోండి. అంతేగాని అవి డౌన్లోడ్ అవ్వలేదే, మరి ఏంటి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క విధంగా టెట్ మళ్ళీ వస్తుందా, డిఎస్సి ఆర్టికల్స్ బ్రేక్స్, ఇలాంటి ట్యాగ్లైట్స్ పెట్టి మరి యూట్యూబ్ లో ప్రమోషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయండి. ఆ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. ఆ సోది పంచాయతీ పక్కన పెట్టి ఉన్నటువంటి ఈ 15 రోజులైనా ఎస్జిటి అభ్యర్థులు ఉపయోగించుకోండి. మరి స్కూల్ అసిస్టెంట్, టీజీటీ వాళ్ళు ఏదైనా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉంటే ఆ ప్రాక్టీస్ బిట్స్ అయినా ప్రాక్టీస్ చేసుకొని మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. యూట్యూబ్ లో వచ్చేటువంటి ఆ ట్యాగ్లైన్ చూసేసి టెట్ మళ్ళీ ఉంటుంది 9వ సమయానికి ప్రభుత్వం శుభవార్త, మరి డిఎస్సి ఆల్ టికెట్స్ బ్రేక్, దానికి రీజన్ ఇది, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. వాటిని నమ్మాల్సిన అవసరం అయితే లేదు. పర్ఫెక్ట్ గా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించుకోండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ టీచర్స్.